ఆనియన్ పకోడీ తినింటారు, మరి బెండకాయ పకోడీ ఎప్పుడైనా తినారా? అయితే తినకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ చలికి తప్పకుండా ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉంటది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. బెండకాయలు తరిగే లోపల డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల మిగిలిన ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ముందుగా బెండకాయలని తొడిమలని కొనల్ని కట్ చేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక బెండకాయని 4 చీలికలుగా చేసుకోండి, లేదు అంటే 2గా చేసుకోండి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి అందుకని 2గా కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులో తరిగిన బెండకాయలు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకుని క్రిస్పీగా అయినంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని టేస్టీ, హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అనస్ హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి హ్యావ్ ఎ